అందరికీ నా నమస్కారాలండి. 'ద సెల్ఫిష్ జాయింట్‌కి' సంబంధించి పార్ట్ 1 అనేది మనం చూసాం. ఈ పార్ట్ 1లో జరిగిందేంటంటే, ఈ సెల్ఫిష్ జాయింట్‌కి పెద్ద కోటుంది. కోటలో ఒక తోటుంది. ఈ తోటలో పిల్లలొచ్చి ఆడుకుంటా ఉండేవాళ్ళు. అయితే ఆ విషయం ఈ సెల్ఫిష్ జాయింట్, ఈ రాక్షసుడికి ఏమాత్రం కూడా నచ్చదు. తాను ఒక 7 ఏళ్ల పాటు తన ఫ్రెండ్ అయినటువంటి కార్నిష్ ఓగర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే అందరు పిల్లలు ఆ తోటలో ఆడుకోవడం, 12 పీచు చెట్లుంటే అక్కడ వాటితో ఎక్కి ఆడుకోవడం, ఇవన్నీ చూసినటువంటి రాక్షసుడికి ఈ పిల్లల్ని తరిమేసి వాడిని చూడంగానే పరిగెడతాయి ఇవన్నీ కూడా. వీళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా పరిగెడతాయి. వాడితో పాటు అక్కడ ఉన్నటువంటి వసంత ఋతువు కానివ్వండి, అన్నీ ఇంకా ఏవి కూడా వాతావరణం అంతా కూడా చెల్లాచెదురైపోతున్నాయి. ఈ ఎవరైతే ఈ సెల్ఫిష్ జాయింట్ ఉన్నాడో చుట్టూరా పెద్ద గోడల్ని లేపుకుంటాడు పిల్లలు రాకుండా. ఈ పిల్లలు రాని సందర్భాన్ని చూసుకొని ఏదైతే పడుతున్న మంచు కానివ్వండి, గడ్డ కట్టినటువంటి మంచు కానివ్వండి, ఉత్తరపు గాలిని పిలుస్తాయి. ఈ పిలిచినప్పుడు ఉత్తర గాలిని పిలిచినప్పుడు ఈ ఉత్తరపు గాలి లోపలికి రావడం, ఆ తర్వాత వడగండ్ల వాన్ని ఇన్వైట్ చేయడం, దీంతో ఆ ఏదైతే తోట వరకు టోటల్గా వింటర్ అనేది వదిలిపోదు. శీతాకాలం అనేది అంతే ఉంటుంది. అండ్ శరదృతువు రాదు, వసంతకాలం రాదు, ఏవి రావు, ఏ కాలాలు కూడా టచ్ చేయవు. ఇంతలోకి ఒక వండర్ జరుగుతుంది. అదేంటంటే ఒకరోజు ఈ సెల్ఫిష్ జాయింట్ నిద్రలేసి పడుకొని ఉంటాడు. అంటే అట్లా బెడ్ మీద పడుకొని ఉంటాడు అనమాట. ఒక రాజుని ఇన్వైట్ చేసినట్టుగా లిన్నెట్ వర్డ్ చక్కగా పాట పాడుతూ ఉంటుంది. అండ్ ఉత్తరపు గాలి యొక్క ఘోష ఆగిపోతుంది. వడగండ్ల వాన యొక్క శబ్దాలు ఆగిపోతాయి. దీంతో చాలా సంబరంగా తాను తన మైదానంలో కూడా, తన తోటలోకి కూడా ఈ యొక్క వసంత ఋతువు వచ్చింది అనేసి తాను భావించి ఏం చేస్తాడంటే ఆ కిటికీలో నుంచి తొంగి చూస్తాడు. ఏం జరిగింది? పార్ట్ 2లోకి వచ్చేసిన ఏదైతే సమ్మరీ ఉందో అదంతా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. టు సెలబ్రేట్ ద రిటర్న్ ఆఫ్ చిల్డ్రన్, ద ట్రీస్ కవర్డ్ దెమ్సెల్వ్స్ విత్ బర్డ్స్ అండ్ బ్లోజమ్స్. ఏం జరిగింది? పిల్లలు మరలా వచ్చారు. ఎలా వచ్చారు మరి? ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఇతరులు లోనికి రాకూడదు, వస్తే శిక్షార్హులు అవుతారు అనేసి పెట్టిన బోర్డు ఉంది కదా. ఎలా వచ్చారు? ద జైంట్ వాజ్ డిలైటెడ్ టు సీ హీస్ ఫ్రెండ్స్ బ్యాక్, ఎక్స్పెషల్లీ ఏ లిటిల్ బాయ్ హూమ్ హీ లవ్డ్ డియర్లీ. ఇదంతా ఎప్పుడు జరిగింది? పిల్లోడు వచ్చాడంట, చాలా చక్కగా ఇన్వైట్ చేశాడంట. ఇదంతా ఎప్పుడు జరిగింది? పిల్లలంటే ఎప్పుడు ఇష్టం మొదలైంది అతనికి. ద లిటిల్ బాయ్ సూన్ డిసపియర్డ్ ఓన్లీ టు రిటర్న్ మచ్ లేటర్. చిన్నపిల్లాడు నచ్చడం అయిపోయింది, నచ్చిన తర్వాత కనబడడం అయిపోయింది, ఇతను ఆ అబ్బాయిని ఇష్టపడడం అయిపోయింది, అండ్ మరలా డిసపియర్ అయిపోవడం అయింది, తర్వాత మళ్ళీ కనబడడం అయింది. ఇవన్నీ కూడా మనకు పార్ట్ 2లో అయితే కనబడతాయి. ఇవన్నీ కూడా విషయాలు చూద్దాం. లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఒక పెద్ద మార్పు వచ్చేసింది వాతావరణంలో, చాలా పెద్ద మార్పు వచ్చింది. ఈ పెద్ద మార్పు కారణం ఏంటా అనేసి తానైతే ఆ కిటికీలో నుంచి తొంగి చూశాడు. ఈ మోస్ట్ వండర్ఫుల్ సైట్, ఒక అద్భుతమైన దృశ్యం అనేది తనకు కనబడింది. త్రూ ఏ లిటిల్ హోల్ ఇన్ ద వాల్ ద చిల్డ్రన్ హ్యాడ్ క్రెప్ట్ ఇన్. దే వర్ సిట్టింగ్ ఇన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్. ఏం జరుగుతుంది? వీళ్ళు ఏం చేశారంటే గోడకు ఒక కన్నం వేసేసారు, ఒక రంధ్రం వేసేసారు. కింద ఏం చేశారు? మట్టి తవ్వేశారనమాట. తవ్వేసి అక్కడి నుంచి వీళ్ళు పాక్కుంటా ఎంటర్ అయిపోయారు ఈ తోటలోకి. అండ్ దే వర్ సిట్టింగ్ ఇన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ. ఎక్కడ కూర్చున్నారు వీళ్ళు? చెట్ల కొమ్మల మీద కూర్చున్నారండి. వీళ్ళంతా కూడా పిల్లలంతా చెట్ల కొమ్మల మీద కూర్చున్నారు. ఇన్ ఎవ్రీ ట్రీ ఈ కుడ్ సీ దెర్ వాజ్ ఎ లిటిల్ చైల్డ్. 12 పీచ్ ట్రీలు ఉన్నాయని చెప్పుకున్నాం. ప్రతి ట్రీ కూడా చూడండి, ఇట్లా ప్రతి చెట్టు మీద కూడా ఒక పిల్లోడు ఖచ్చితంగా అయితే ఉన్నాడు. అండ్ ద ట్రీస్ వర్ సో గ్లాడ్ టు హ్యావ్ ద చిల్డ్రన్ బ్యాక్ అగైన్. ఈ చెట్లకి చాలా ఇష్టంగా ఉంది పిల్లలు రావడం. ఎందుకంటే వాటి మీద ఉన్నటువంటి గడ్డగట్టినటువంటి మంచు అంతటిని కూడా వీళ్ళు ఏం చేస్తారు? మొత్తం లాగి పడేస్తారు, ఊపుతారు, కింద పడుతుంది మంచు, ఎక్కుతారు, తొక్కుతారు, వేడి పుడుతుంది వాటిలో.
కాబట్టి చెట్లు చాలా సంతోషంగా ఉన్నాయి. దే హాడ్ కవర్డ్ దెమ్‌సెల్వ్స్ విత్ బ్లోసమ్స్. ఎప్పుడైతే పిల్లలు ఈ మంచు గడ్డకట్టినటువంటి మంచుని ఫ్రాస్ట్‌ని మొత్తాన్ని తోలేశారో అండ్ ఇక ఏమైంది పూలొచ్చేసింది. అండ్ వర్ వేవింగ్ ది ఆర్మ్స్ జెంట్లీ అబౌట్ చిల్డ్రన్స్ హెడ్స్. ఇక్కడ ఉన్నయి కొమ్మలు ఊగుతున్నాయి వీళ్ళెక్కడంతో. అయి ఎట్లా కనబడుతున్నాయంటే హాయ్ అని పక్క చెట్టుకి చేతులు ఊపుతున్నట్టుగా కనబడుతుందనమాట. పిల్లలు ఎగురుతున్నారు గదా! చెట్లు ఊగుతున్నాయి గదా! సో, హాయ్ అని అన్నట్టుగా అనిపిస్తుందనమాట చూసేవాళ్ళెవరికైనా సరే. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ అబౌట్. పక్షులన్నీ గూడా ఎగురుతున్నాయి చుట్టూరా. అండ్ ట్విట్టరింగ్ విత్ డిలైట్. ట్విట్టరింగ్ అంటే వాటి చేసే శబ్దాలనమాట. కిచ్ 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 అని శబ్దాలు చేస్తాయి. పిచ్చుకల్లాంటివి అయన్నీ శబ్దాలు చేస్తుంటాయి గదా! ఆ శబ్దాలన్నీ కూడా వినబడుతున్నాయి. చాలా ఆనందంతో శబ్దాలు చేస్తున్నాయి. డిలైట్ అంటే ఆనందం అనమాట. అండ్ ద ఫ్లవర్స్ వర్ లుకింగ్ అప్ త్రూ గ్రీన్ గ్రాస్ అండ్ లాఫింగ్. ఈ పూలు ఏవైతే భూమిలో దాక్కున్నాయో అవన్నీ కూడా బయటికొచ్చేసినియి. ఆ పచ్చటి గడ్డిలో నుంచి బయటికొచ్చేసి నవ్వడం మొదలుపెట్టాయి. అరెరే! పిల్లలొచ్చార్రా అనేసి. ఇట్ వాస్ ఎ లవ్లీ సీన్. చాలా అద్భుతంగా ఉన్నటువంటి దృశ్యం అది. ఓన్లీ వన్ కార్నర్ ఇట్ వాస్ స్టిల్ వింటర్. కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మూలలో మాత్రం ఏముందంటే ఇంకా ఫ్రాస్ట్ ఉంది. స్నో పడతానే ఉంది. ఉత్తరపు గాలి అక్కడే తచ్చాడుతుంది. అండ్ ఈ వడగండ్ల వానకి సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అక్కడ ఇంకా కూడా చలికాలం అనేది ఇంకా ఉంది. పోల. ఇట్ వాస్ ద ఫార్టెస్ట్ కార్నర్ ఆఫ్ ద గార్డెన్. అది చాలా చాలా దూరంగా ఉన్నటువంటి మూల అన్నమాట. అండ్ ఇట్ వాస్ అండ్ ఇన్ ఇట్ వాస్ ఏ స్టాండింగ్ ఏ లిటిల్ బాయ్. అటువంటి మూలన ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఏం చేశాడంటే నించొని ఉన్నాడు. హీ వాస్ సో స్మాల్ దట్ హీ కుడ్ నాట్ రీచ్ అప్ టు ద బ్రాంచెస్ ఆఫ్ ట్రీ. అతను ఎంత చిన్నోడంటే ఏదైతే కొమ్మలు ఉన్నాయో వాటిని అందుకోలేడు, ఎక్కలేడు, వాటి మీద కూర్చోలేడు. హీ వాస్ వ్యాండరింగ్ ఆల్ రౌండ్ ఇట్ క్రయింగ్ బిట్టర్లీ. చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. ఏడుస్తా దాని చుట్టే తిరుగుతున్నాడు. నన్ను కూడా ఎత్తుకో, నన్ను కూడా ఎత్తుకో అన్నట్టుగా. ద పూర్ ట్రీ వాస్ స్టిల్ కవర్డ్ విత్ ఫ్రాస్ట్ అండ్ స్నో అండ్ ద నార్త్ విండ్ వాస్ బ్లోయింగ్ అండ్ రోరింగ్ అబౌవ్ ఇట్. ఆ చెట్టు మీద ఏముందంటే ఈ మంచు అనేది పడతానే ఉంది. ఈ గడ్డకట్టినటువంటి మంచుంది. ఈ ఉత్తరపు గాలి అనేది అక్కడ వీస్తానే ఉంది. అండ్ వడగండ్లనేవి పడి కూడా ఉన్నాయి. క్లైంబ్ అప్ లిటిల్ బాయ్స్ అట్ ద ట్రీ. ఆ ట్రీ చెప్పిందబ్బా, అరే రే అబ్బాయి నా మీద ఎక్కు, దా రా తొందరగా రా, అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు కూడా వస్తే నా చెట్టు మీదకి నేను కూడా అందరిలాగే పుష్పిస్తా. ఇట్ బెంట్ ఇట్స్ బ్రాంచెస్. అతను ఎక్కడానికి వీలుగా తన వంతు ప్రయత్నంగా ఏం చేసిందంటే తన కొమ్మల్ని వంచింది కూడా. బట్ ద బాయ్ వాస్ టూ టైనీ. కానీ చిన్న పిల్లోడు అనమాట, బాగా చిన్న పిల్లోడు కాబట్టి అతను ఎక్కలేకపోతున్నాడు. అండ్ ద జియంట్స్ హార్ట్ మెల్టెడ్ యాజ్ హీ లుక్డ్ అవుట్. అతను చూసి ఒక్కసారిగా హృదయం ద్రవించిపోయింది. అరే హౌ సెల్ఫిష్ ఐ హావ్ బీన్, హి సెడ్. అరే నేనెంత స్వార్థపరునిరా. నౌ ఐ నో వై ద స్ప్రింగ్ వుడ్ నాట్ కమ్ హియర్. నాకిప్పుడు అర్థమైంది వసంత ఋతువు ఎందుకు ఈ యొక్క తోటలోకి రావట్లేదో. I will put that little boy on the top of the tree and then I will knock down the wall and my garden shall be children's playground forever and ever. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ చిన్న పిల్లోని ఆ చెట్టు పైన కూర్చోబెడతా. అండ్ ఐ విల్ నాక్ డౌన్ ద వాల్. ఈ గోడ ఏదైతే ఉందో దాన్ని పడేస్తా. అండ్ మై గార్డెన్ షల్ బి చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఈ కోటలోని ఈ తోట ఏదైతే మైదానం ఉందో అది అంతా కూడా ఏమవుతుంది, పిల్లలకి సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ అయిపోతుంది, ఆట స్థలం అయిపోతుంది. హీ వాజ్ రియల్లీ వెరీ సారీ ఫర్ వాట్ హీ హాజ్ డన్. తాను ఏదైతే చేసిన దానికి పశ్చాత్తాపడ్డాడు ఈ రాక్షసుడు. సో హీ క్రెప్ట్ డౌన్ స్టేర్స్. చిన్నగా పాక్కుంటూ వెళ్ళాడనమాట పిల్లలకు తెలియకుండా, మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు. ఓపెన్ ద ఫ్రంట్ డోర్ క్వైట్ సాఫ్ట్లీ. చిన్నగా డోర్ తెరిచాడు. అండ్ వెంట్ అవుట్ ఇన్ టు ద గార్డెన్. పిల్లలకు డిస్టర్బెన్స్ కలగకుండా ఆ తోటలోకి వెళ్ళిపోయాడు. బట్ వెన్ ద చిల్డ్రన్ సా హిమ్ దే వర్ సో ఫ్రైటెన్ దట్ దే ఆల్ ర్యాన్ అవే. కానీ ఎవరో పిల్లలు చూశారు, అరిశారు. ఇక దెబ్బకి భయపడిపోయి ఉరికెత్తారనమాట. ర్యాన్ అవే అంటే పరిగెత్తి పారిపోయారు. అండ్ ద గార్డెన్ బిగేమ్ వింటర్ అగైన్. వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇక మళ్ళీ చలికాలం స్టార్ట్ అయింది. ఆ మూలలో ఉన్నటువంటి ఏవైతే మనం చూసామో మంచు, ఫ్రాస్ట్,
ఇయన్నీ కూడా మిగతా చెట్లకు కూడా పాకిపోవడం చూశాడు. ఓన్లీ ద లిటిల్ బాయ్ డిడ్ నాట్ రన్. చిన్న కుర్రోడే పరిగెత్తల. ఫర్ హిస్ వైస్ వర్ ఫుల్ ఆఫ్ టియర్స్ దట్ హీ డిడ్ నాట్ సీ జియాంట్ కమింగ్. ఎందుకు పరిగెత్తలేదంటే ఈ పాపం కుర్రోడు, ఈ చిన్న పిల్లోడు ఏడుస్తున్నాడు. ఏడుస్తుండడంతో కళ్ళల్లో కన్నీళ్లు ఉండిపోయి ఈ రాక్షసుడు రావడం అతను గమనించలేకపోయాడు. అండ్ ద జియాంట్ స్టోల్ అప్ బిహైండ్ హిమ్. ఇక ఏం చేశాడు, చాలా నెమ్మదిగా దొంగ గనక ఎలా కనబడకుండా వెనక నుంచి వెళ్ళిపోతాడో అలా ఇతను కూడా ఏం చేశాడంటే ఆ పిల్లోడు వెనక్గా వెళ్ళాడు. అండ్ టుక్ హిమ్ జెంట్లీ ఇన్ హిస్ హ్యాండ్స్. వెనక్గా పట్టుకొని చిన్నగా గాబరా పెట్టకుండా చిన్నగా తన చేతులతో ఎత్తుకున్నాడు. పుట్ హిమ్ అప్ ఇన్ టు ద ట్రీ. ఆ చెట్టు అరే ఎక్కరా బాబు అని ఏదైతే తన యొక్క కొమ్మల్ని కిందికి దించి మరి చూపిస్తుందో ఆ చెట్టు మీదకి ఎక్కించాడు. అండ్ ద ట్రీ బ్రోక్ ఎట్ వన్స్ ఇన్ టు బ్లోస్. అంతే ఆ చెట్టు ఒక్కసారిగా షేపులు మారిపోయినాయి. మొత్తం మంచి అంతా కింద పడిపోయింది. ఆ ఫ్రాస్ట్ అంతా పడిపోయింది. ఉత్తరపు గాలి పారిపోయింది. వడగండ్ల వానతో పడిన వడగండ్లన్నీ ఆవిరైపోయినాయి. అండ్ బర్డ్స్ కేమ్ అండ్ సాంగ్ ఆన్ ఇట్. పక్షులు రావడం పాడడం మొదలుపెట్టినాయి. అండ్ ద లిటిల్ బాయ్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ 2 arms అండ్ ఫ్లంగ్ దెమ్ రౌండ్ ద జైంట్స్ నెక్. వెంటనే చిన్నపిల్లోడు ఏం చేశాడో తెలుసా, 2 చేతులు చాపాడు. స్ట్రెచ్ అవుట్ హిస్ 2 arms. 2 చేతులు చాపాడు. చాపేసి అదిగో నన్ను ఎత్తుకో అన్నాడు. ఎవరిని, చెట్టుని కాదు, ఈసారి ఎత్తుకోమంది రాక్షసుని అనమాట. అండ్ కిస్సింగ్. ఎత్తుకోగానే ముద్దు పెట్టాడు. అంతే అయిపోయింది. ఫ్లాట్ పడిపోయాడు రాక్షసుడు. అండ్ ద అదర్ చిల్డ్రన్ వెన్ దే సా ద జియంట్ వాస్ నాట్ విక్డ్ ఎనీ లాంగర్. ఇప్పుడు చాలా స్మూత్గా పిల్లోడిని ఎత్తుకొని ముద్దులు పెట్టించుకుంటున్నారు. అర్థమైపోయింది పిల్లలకి చాలా సునాయాసంగా ఇలాంటి కొనులన్నీ అర్థమైపోతాయి. అండ్ కొంచెం చనువు ఇస్తే చంకనెక్కేస్తారు అనమాట. కాబట్టి ఈ చనువు పిల్లలకు బాగా అర్థమైపోయింది. వాడినైనా ముద్దు పెట్టేది, మేము కూడా వస్తాం అన్నట్టుగా వీళ్ళు కూడా ఏం చేశారంటే చక్కగా వీళ్ళు కూడా జైన్ దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. స్టోల్ అప్ అంటే కేమ్ క్వైట్లీ వితౌట్ బీయింగ్ నోటీస్. స్టోల్ అప్ అంటే అదే దొంగ ఏ విధంగా అయితే కనబడకుండా మన చుట్టూనే అట్లా వెళ్ళిపోతాడు వేగంగా, అలా వేగంగా వెళ్ళి పిల్లోడిని అయితే ఎత్తుకున్నాడు ఈ జైంట్. ఇక పిల్లలందరూ కూడా పరిగెత్తుకుంటా వచ్చేసారు. విత్ దెమ్ కేమ్ ద స్ప్రింగ్. వాటితో పాటు పిల్లలెమ్మడి పరిగెత్తుకుంటూ ఏమొచ్చింది, వసంత ఋతువు కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇట్ ఈస్ యువర్ గార్డెన్ నౌ. ఇది నీ తోట. లిటిల్ చిల్డ్రన్ సెడ్ ద జైంట్ అండ్ హీ టుక్ ఎ గ్రేట్ యాక్స్ అండ్ నాక్ డౌన్ ద వాల్. ఇది ఇక్కడ నుంచి ఇది ఏంటి, నీ ప్లే గ్రౌండ్, నీ తోట, ఆట కోసం ఉన్నదే ఈ తోట. కాబట్టి ఏం చేశాడు, ఈ ప్లే గ్రౌండ్ అంతా మీదే. పెద్ద గొడ్డలు ఒకటి తీసుకున్నాడు. గోడకేసి కొట్టంగానే మొత్తం ఆ ప్రహరీ గోడంతా పగిలిపోయి పడిపోయింది. When the people were going to market at 12 o'clock, they found the giant playing with children in the most beautiful garden they had ever seen. ఇక 12ంటికి జనాలంతా కూడా ఏం చేశారంటే మార్కెట్కి వెళ్తున్నారు. ఆ టైంలో చూస్తే ఈ రాక్షసుడు పిల్లలతో ఆడుకోవడం వాళ్ళు చూశారు. చాలా అందమైనటువంటి తోట అనమాట అది. అంత తోటని ఎప్పుడు కూడా వీళ్ళు చూసైతే ఎరగరు. ఆల్ డే లాంగ్ దే ప్లేడ్. ఇక రోజంతా వాళ్ళు ఆడుకుంటానే ఉన్నారు. ఇంకా పిల్లలు తెలియదేముంది ఆడుకోవడం అంటే, ఇక సాయంత్రం చీకటి పడ్డా కూడా ఆడుకుంటారు. ఇన్ ద ఈవినింగ్ దే కేమ్ టు జైన్ టు బిడింగ్ టు ద వుడ్ బాయ్. ఇక సాయంకాలం అందరు కూడా సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. బట్ వేర్ ఈస్ యువర్ లిటిల్ కంపానియన్ హీ సెడ్. జైంట్ ఆశ్చర్యం వేసింది. నాకు ముద్దు పెట్టాడు చిన్న కుర్రోడు, ఏడాడు. ద బాయ్ ఐ పుట్ ఇన్ టు ద ట్రీ. అదే చెట్టు మీద కూర్చోబెట్టానే. ద జైంట్ లవ్డ్ హిమ్ ద బెస్ట్ బికాస్ హీ హ్యాడ్ కిస్డ్ హిమ్. ఎందుకు ఈ రాక్షసుడు అడుగుతున్నాడు అంటే ఆ చిన్న పిల్లోడు ముద్దు పెట్టాడు అంతే. వీ డోంట్ నో ఆన్సర్ ద చిల్డ్రన్. పిల్లలందరూ కూడా మాకు తెలీదు. హీ హాస్ గాన్ అవే. అతను వెళ్ళిపోయాడు, మాకు తెలీదు అన్నారు. యూ మస్ట్ టెల్ హిమ్ టు బి ష్యూర్ అండ్ కమ్ టుమారో సెడ్ ద జైంట్. కనబడితే మాత్రం ఖచ్చితంగా ఆ పిల్లోడికి చెప్పండి ఏంటంటే వచ్చి ఆడుకోమని. బట్ ద చిల్డ్రన్ సెడ్ దే డిడ్ నాట్ నో వేర్ హీ లివ్డ్ అండ్ హ్యాడ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్ అండ్ ద జైంట్ ఫెల్ట్ వెరీ సాడ్. పిల్లలు ఏం చెప్పారంటే మేము కూడా మొట్టమొదటిసారి చూడడం అప్పుడే, మీరు ఎత్తుకొని కూర్చోబెట్టి అప్పుడే మేము కూడా చూసింది వచ్చి ఆడుకుంటుంటే, మాకు తెలీదు అసలు ఎక్కడ ఉంటాడో, మాకు అసలు ఎప్పుడు కూడా చూడలేవాడిని అనేసరికి రాక్షసుడికి పాపం చాలా చాలా బాధేసింది అనమాట. అరే రే అని. ఎవ్రీ ఆఫ్టర్నూన్ వెన్ స్కూల్ వాజ్ ఓవర్ ద చిల్డ్రన్ కేమ్ అండ్ ప్లేడ్ విత్ జైంట్. అండ్ ప్రతి మధ్యాహ్నం కూడా స్కూల్ అయిపోగానే పిల్లలు వచ్చారు, ఆడుకున్నారు.
అండ్ తర్వాత అంటే ఈ జైంట్‌తోనే ఆడుకున్నారు, తోటలో ఆడుకున్నారు, వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ ద లిటిల్ బాయ్ హూమ్ ద జైంట్ లవ్డ్ వాస్ నెవర్ సీన్ అగైన్. కానీ ఈ రాక్షసుడు ప్రేమించినటువంటి పిల్లోడు మాత్రం మరలా కనబడల. ద జైంట్ వాస్ వెరీ కైండ్ టు ఆల్ చిల్డ్రన్ యెట్ హీ లాంగ్డ్ ఫర్ హిస్ లిటిల్ ఫ్రెండ్ అండ్ ఆఫెన్ స్పోక్ ఆఫ్ హిమ్. కాబట్టి ఈ పిల్లోడంటే చాలా బాగా ఇష్టం. పిల్లలు ఎప్పుడొచ్చినా వాళ్ళందరితో ఆడుకునేవాడు. ఈ పిల్లోడు ఎక్కడా అనేసి ఎప్పుడు కూడా అడుగుతూ ఉండేవాడు. కాకపోతే అతని జాడైతే తెలీల ఆ పిల్లోడు. హౌ ఐ వుడ్ లైక్ టు సీ హిమ్ హీ యూజ్డ్ టు సే. వాడెక్కడో తెలుసా? నేనెట్లా చూడొచ్చాడిని? మీ స్కూలేనా? ఎట్లా నేను రావచ్చా? చూడొచ్చా? అంటే అసలు ఆ పిల్లోడెక్కడో కూడా మాకు తెలియదు అనేసి పిల్లలు అనడం మొదలుపెట్టారు. ఇయర్స్ వెంట్ బై. సంవత్సరాలు గడిచిపోయినాయి. అండ్ ద జైంట్ గ్రూ వెరీ ఓల్డ్ అండ్ ఫీబుల్. ఇప్పుడు రాక్షసుడు చాలా చాలా ముసలోడైపోయాడు అండ్ బలహీన పడిపోయాడు. హీ కుడ్ నాట్ ప్లే అబౌట్ ఎనీమోర్. పిల్లలతో ఆడాలంటే ఇప్పుడు ఆడుకోలేడు కూడా. సో హీ సాట్ ఇన్ ఏ హ్యూజ్ ఆర్మ్సింగ్, ఏదైతే పడక కుర్చీ అంటారో ఆ పడక కుర్చీలో కూర్చొని వాచ్ ద చిల్డ్రన్ ఎట్ దేర్ గేమ్స్ అండ్ అడ్మైర్ హిస్ గార్డెన్. ఇక పిల్లలు చక్కగా ఆడుకుంటుంటే చూసుకుంటా, ఆ తోట వంక చూసుకుంటా, చక్కగా హాయిగా చూసుకుంటా, నవ్వుకుంటా, ఆనందపడుకుంటూ ఉండేవాడు. ఐ హ్యావ్ మెనీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. బా, ఎన్ని అందమైన పూలు ఉన్నాయి అని అనుకుంటా ఉండేవాడు తన యొక్క పడక కుర్చీలో కూర్చొని. ఇతను ఏవైతే సెల్ఫిష్ జైంట్ కాస్త ఇప్పుడు ఏమైపోయాడు? గుడ్ జైంట్ అయ్యాడు. బలహీనమని పడిపోయాడు. మొత్తం ఏంటంటే బాగా ఏమంటారంటే ముసలితనం అనేది వచ్చేసింది అతనికి. కాబట్టి పడక కుర్చీకే పరిమితం అయిపోయి పిల్లల్ని చూసుకోవడం అనేది అంతవరకే, ఆడుకోవడం అయితే మాత్రం లేరనమాట. ఎన్నో పూలు ఉన్నాయి కానీ అందమైనవి. బట్ ద చిల్డ్రన్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆఫ్ ఆల్. అన్నిటికన్నా వాళ్ళ చిరునవ్వులు ఉన్నాయి చూసారా, ఆ పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళే మంచి అందమైనటువంటి పూలు అనమాట. వన్ వింటర్ మార్నింగ్ హీ లుక్డ్ అవుట్ హిస్ విండో యాజ్ హీ వాజ్ డ్రెస్సింగ్. అండ్ తను డ్రెస్ వేసుకుంటున్నాడు. ఆ టైంలో ఓరక ఏం చేశాడంటే ఆ చలికాలం రోజున జస్ట్ అట్లా అలవాట్లో పొరపాటుగా ఏం చేశాడంటే ఆ కిటికీలో నుంచి తొంగి చూశాడు. హీ డిడ్ నాట్ హేట్ ద వింటర్ నౌ. ఇప్పుడు చలికాలం అంటే తనకేమీ ద్వేషం అయితే లేదు. ఫర్ హీ న్యూ దాట్ ఇట్ వాజ్ మియర్లీ ద స్ప్రింగ్ అస్లీప్. అదేం సందర్భం అంటే జస్ట్ వసంత ఋతువు ఏదైతే ఉందో అది నిద్రపోతుంది, అది మేల్కొనింది. అండ్ ద ఫ్లవర్స్ వర్ రెస్టింగ్. అండ్ పూలు అనేవి ఏం చేస్తున్నాయి? రెస్ట్ తీసుకుంటున్నాయి అంతే. కాబట్టి దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. అండ్ అందుకని తాను చలికాలాన్ని ద్వేషించట్లేదు. ఎందుకంటే వసంత ఋతువు నిద్రపోతుంది, పూలు రెస్ట్ తీసుకుంటున్నాయి. వసంత ఋతువు నిద్రపోయిన వాళ్ళు ఖచ్చితంగా లేస్తారు. కాబట్టి వసంత ఋతువు మరలా వస్తుంది అండ్ పూలు అనేవి మరలా రెస్ట్ నుంచి మరలా మేల్కొంటాయి. కాబట్టి తానైతే ఏమాత్రం ఇబ్బంది అయితే పడదలుచుకోవాలా, బాధపడదలుచుకోవాలా. ఖచ్చితంగా వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అని అనుకుంటున్నాడు అనమాట. సడన్లీ హీ రబ్డ్ హిస్ ఐస్ ఇన్ వండర్ అండ్ లుక్డ్. ఇట్ సర్టెన్లీ వాజ్ ఎ మార్వెలస్ సైట్. ఇన్ ద ఫార్దెస్ట్ కార్నర్ ఆఫ్ ద గార్డెన్ ఏ ట్రీ వాజ్ క్వైట్ కవర్డ్ విత్ లవ్లీ వైట్ బ్లోజమ్స్. ఇక ఇతను ఎప్పుడైతే అట్లా చూసుకుంటా వరి అవ్వాల్సిన పని లేదు అని చూసుకుంటా అట్లా తేరిపార చూశాడు, కళ్ళు రుద్దుకున్నాడు. రబ్డ్ హిస్ ఐస్ అంటే కళ్ళు రుద్దుకున్నాడు. చాలా ఆశ్చర్యంగా చూశాడు. అదేంటి? చాలా అద్భుతమైన దృశ్యం, మార్వెలస్ సైట్. చిట్ట చివర అంతా మంచు పడిపోయింది. కానీ ఆ చిట్ట చివర ఏదైతే ఉందో అక్కడ గార్డెన్లో ఏమైందంటే ఒక చెట్టు ఉంది. చాలా క్వైట్ కవర్డ్ విత్ లవ్లీ వైట్ బ్లోజమ్. తెల్లటి పూలు, అంతా మంచు కప్పబడి ఉంది. కానీ ఆ ప్రాంతంలో మాత్రం ఏంటంటే పూలు ఉన్నాయి. మంచుకు బదులు పూలు ఉన్నాయి. ఇట్స్ బ్రాంచెస్ వర్ గోల్డెన్. ఆ కొమ్మలు ఎలా ఉన్నాయంటే బంగారపు రంగులో ఉన్నాయి. అండ్ సిల్వర్ ఫ్రూట్. అండ్ వెండి రంగులో ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో కాయలు అవి వేలాడుతూ కనిపించినాయి. హంగ్ డౌన్ ఫ్రమ్ దెమ్. ఆ బంగారపు చెట్టు కాయలేమో వెండి ఆ విధంగా కనబడతాయి. అండర్నిత్ ఇట్ స్టూడ్ లిటిల్ బాయ్ హీ హ్యాడ్ లవ్. దాని కింద తాను ప్రేమించినటువంటి, ముద్దు పెట్టినటువంటి ఆ అబ్బాయి అక్కడ ఉన్నాడు. డౌన్ స్టేట్స్ ర్యాన్ ద జైంట్ ఇన్ గ్రేట్ జాయ్ అండ్ అవుట్ ఇన్ టు ద గార్డెన్. ఇక చూసుకోండి, పరిగెత్తడం మొదలుపెట్టాడు. అసలు ముసలోడనే విషయం కూడా మర్చిపోయాడు. చాలా ఆనందంతో గార్డెన్లోకి వెళ్ళిపోయాడు. ఈ హేజన్ అక్రాస్ ద గ్రాస్ అండ్
కేమ్ నియర్ టు ద చైల్డ్. అసలు ఆ గడ్డి గుండా కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. హేజెండ్ అంటే చాలా ఫాస్ట్గా త్వరగా ఏదో మునిగిపోతున్నట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అండ్ పిల్లోడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెన్ హీ కేమ్ క్వైట్ క్లోజ్ ఈస్ ఫేస్ గ్రూ రెడ్ విత్ యాంగర్. అండ్ చూడండి, అతను దగ్గరికి వెళ్ళే కొద్దీ అతని మొహం ఏంటంటే ఎర్రగా మొహం మారిపోయిందండి. ఎర్రగా అయిపోయింది. ఎవరిది? జెయింట్ ఫేస్. ఆ రాక్షసుడి మొహం ప్రేమతో ఉప్పొంగి ఆనందంతో పిల్లోడిని ఎత్తుకోవాల్సింది పోయి అండ్ కోపంతో ఎర్రగా అయిపోయింది. హూ హ్యాత్ డేర్ టు ఊంచి, నిన్ను గాయపరిచింది ఎవరు? ఫర్ ఆన్ ద పామ్స్ ఆఫ్ ద చైల్డ్స్ హ్యాండ్స్ వర్ ద ప్రింట్స్ ఆఫ్ 2 nails అండ్ ద ప్రింట్స్ ఆఫ్ 2 nails వర్ ఆన్ ద లిటిల్ ఫీట్. ఆ పిల్లోడి యొక్క చేతులకి ఏమున్నాయి అంటే 2 మేకులు గుచ్చబడినటువంటి గుర్తులు ఉన్నాయి. చేతులకి 2 కాళ్ళకి మేకులు గుచ్చబడిన గుర్తులు ఉన్నాయి. రంధ్రాలు కనబడుతున్నాయి. చేతులకి రంధ్రాలు కనబడుతున్నాయి, కాళ్ళకి రంధ్రాలు కనబడుతున్నాయి. ఎవరు నిన్ను ఆ మేకులు గుచ్చింది? ఎవరు? ఎంత సాహసం చేశారు? హూ హ్యాత్ డేర్ టు వూండ్ క్రైడ్ ది జైంట్. నిన్ను గాయపరిచింది ఎవరో చెప్పు. టెల్ మీ దట్ ఐ మే టేక్ మై బిగ్ స్వార్డ్ అండ్ స్లే హిమ్. చెప్పు, నువ్వు చెబితే నేనేం చేస్తా అంటే నా దగ్గర ఒక పెద్ద కత్తి ఉంది. ఆ కత్తిని తీసుకొని స్లే హిమ్, వాడిని చంపేస్తా. స్లే అంటే చంపడం. నువ్వు గనక చెప్తే నేను చంపేస్తాను అనేసి చెప్పడం జరిగింది ఈ జైంట్. నీ ఆన్సర్ ద చైల్డ్. నీ అంటే నో అని అర్థం అనమాట. లేదు, నో, ఎవరు నన్ను గాయపరచలేదు అనేసి దాని అర్థం అనమాట. బట్ దీస్ ఆర్ వూండ్స్ ఆఫ్ లవ్. ఈ ప్రేమకు సంబంధించినటువంటి గుర్తులు. హూ ఆర్ యూ సెడ్ ద జైంట్. రాక్షసుడు అడిగానమాట, అసలు నువ్వు ఎవరు? అండ్ ఎ స్ట్రేంజ్ ఫెల్ ఆన్ హిమ్ అండ్ హీ నెల్ట్ బిఫోర్ ద లిటిల్ చైల్డ్. ఒక ఆత్మ సాక్షాత్కారం జరిగింది ఈ రాక్షసుడికి. ఎ స్ట్రేంజ్ ఫెల్ ఆన్ హిమ్ అంటే నువ్వేనా అనేసి ఒక సాక్షాత్కారం అనమాట జరిగి అండ్ వెంటనే తాను ఏం చేశాడంటే మోకాళ్ళ మీద పడ్డాడు. ఎవరి ముందు? చిన్నపిల్లోడి ముందు. అండ్ ద చైల్డ్ స్మైల్ ఆన్ ద జైంట్ అండ్ సెడ్ టు హిమ్, యూ లెట్ మీ ప్లే వన్స్ ఇన్ యువర్ గార్డెన్, టుడే యూ షల్ కమ్ విత్ మీ టు మై గార్డెన్ విచ్ ఈస్ ప్యారడైజ్. నువ్వు పిల్లోడు నవ్వాడు అనమాట. నవ్వేసి అంటే ప్లాన్ ప్రకారమే అర్థమైపోయింది జైంట్కి ఈ అబ్బాయి ఎవరో అర్థమైపోయింది. వెంటనే మోకాళ్ళు ఉన్నాడు. అండ్ యూ లెట్ మీ ప్లే వన్స్ ఇన్ యువర్ గార్డెన్. నువ్వు ఒకసారి ఈ గార్డెన్లో నన్ను ఆడుకొని ఇచ్చావు కదా, టుడే యూ షల్ కమ్ విత్ మీ టు మై గార్డెన్. ఇప్పుడు నువ్వు నా గార్డెన్లో, నా తోటలో ఆనందించడానికి రాబోతున్నావు. విచ్ ఈస్ ప్యారడైజ్. ఆ గార్డెన్ ఏందో తెలుసా? స్వర్గం. నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది నాయనా అన్నాడు. ఎవరు అడుగుతారు? ఎవరు చెప్పగలుగుతారు ఈ మాట, నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అనేసి? అండ్ వెన్ ద చిల్డ్రన్ ర్యాన్ ఇన్ దట్ ఆఫ్టర్నూన్ దే ఫౌండ్ ద జైంట్ లయింగ్ డెడ్ అండర్ ద ట్రీ ఆల్ కవర్డ్ విత్ వైట్ బ్లౌజమ్స్. పిల్లలు ఇక మధ్యాహ్నం స్కూల్ తర్వాత ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ రాక్షసుడు చనిపోయి ఉండడం చెట్టు కింద చూశారు. అండ్ అతని మీద మొత్తం కూడా ఏమున్నాయంటే మొత్తం తెల్లటి పుష్పాలు అనేవి పడిపోయి ఉన్నాయి. కాబట్టి ఆస్కర్ వైల్డ్ రాసినటువంటి ద సెల్ఫిష్ జైంట్ అనమాట. అంటే ఆ వచ్చింది ఎవరో కాదు, దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి తన్ని తీసుకుపోవడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఈ విధంగా రాక్షసుడైతే సెల్ఫిష్ జైంట్ చనిపోవడం అనేది జరిగింది చివరికి. టోటల్ ఏంటంటే ఏంది, తోటలోకి రానియలేదు. తర్వాత పిల్లల్ని రానిచ్చాడు. ఒక పిల్లోడు బాగా నచ్చాడు, తనకు ముద్దు పెట్టాడు అండ్ ఆ పిల్లోడి కోసం తప్పించాడు. చివరికి వచ్చాడు తనతో పాటు. నువ్వు నన్ను ఒకసారి ఆడుకొని ఇచ్చావు, ఇప్పుడు నా తోటలోకి రా, నువ్వు ఆడుకుందువు కానీ చక్కగా హ్యాపీగా ఉండు కానీ తన తోట అయినటువంటి స్వర్గానికి తీసుకువెళ్ళడం అయితే జరిగింది. ఇది ఆస్కర్ వైల్డ్ రాసినటువంటి సెల్ఫిష్ జైంట్. ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వేరే వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.